Hi, hello to all the movie lovers out there. Welcome to Critic View. Let's continue to love Telugu cinema. Here is the review of ఇలాంటి సినిమా మీరు ఎప్పుడు చూసుండ్రు. స్టారింగ్ బై సూపర్ రాజా, చందన పల్లంకి అండ్ విచ్ వాజ్ రిటన్ అండ్ డైరెక్టెడ్ బై సూపర్ రాజా. మూవీ చూసిన తర్వాత నా ఒపీనియన్ చెప్పాలంటే నచ్చలేదు. చాలా రీజన్స్ ఉన్నాయి నచ్చకపోవడానికి. మూవీ స్టార్టింగ్లో మనం చూసిన ట్రైలర్ ప్లే అవుతుంది. ఇలా ఎందుకు జరుగుతుంది అని మనం ఆల్రెడీ ఇంటర్నెట్లో రిలీజ్ చేసిన ట్రైలర్ ప్లే చేస్తారు. ఆ ట్రైలర్ ప్లే అయిపోయిన తర్వాత మెల్లగా సీన్స్లోకి ఎంటర్ అవుతుంది స్టార్ట్ చేసింది. సినిమాలో చెప్పినట్టుగానే సినిమా టైటిల్ లాగానే ఇలాంటి సినిమా ఇప్పుడు చూస్తుండ్రు అన్నట్టుగానే నిజంగానే ఇలాంటి సినిమా నేను ఎప్పుడూ చూడలేదు. మూవీ తీయాలి, ఆయన లైఫ్లో ఒక మూవీ తీయాలి. ఆ మూవీ పేరు సూపర్ రాజా. దీనికి రెండు సమస్యలు ఉంటాయి. ఆ సమస్య ఏంటంటే ఒకటి ఆడియన్స్, ఇంకోటి కళామతాలు. వీళ్ళిద్దరూ కలిసి అడ్డుకుంటున్నారు. వీళ్ళిద్దరిని దాటి మూవీ తీయాలి, మూవీలో సక్సెస్ అవ్వాలి. అదే స్టోరీ. మూవీ స్టార్ట్ అవుతుంది. మూవీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు సికింద్రాబాద్ నుంచి ఎయిర్పోర్ట్కి ఎలా వెళ్ళాలి అనే దారిని చూపించినట్టు ఉంది నాకైతే. ఇంతే, ఇంకా ఈ 4 క్యారెక్టర్స్తో మూవీ కంప్లీట్ అయిపోతుంది. సికింద్రాబాద్ నుంచి శంషాబాద్ ఎయిర్పోర్ట్కి ఎలా వెళ్ళాలో ఒక రూట్ చూపించారు హీరో అని చెప్పాలి. దానికోసం మూవీ తీశారు అయితే అని చెప్పాలి. ఎంతసేపు చూసినా అదే క్యారెక్టర్స్, అదే డైలాగ్స్, అదే క్రింజ్ కామెడీ తప్ప ఏం స్టోరీ ఉండదు. ఆ అమ్మాయిని ఎందుకు ప్రేమించా, ఆ అమ్మాయి దేవత, ఆ అమ్మాయిని మిస్ అయ్యాను అండ్ ఇదే పాయింట్ ఆఫ్ వ్యూ ఉంటాడు. కానీ స్టోరీలో ఒక అవకాశం వచ్చింది, మూవీని ఏదైనా కొత్తగా చూపిద్దానే పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా లేడు. అసలు ఫ్లాష్ బ్యాకే ఉండదు. ఆ బండి మీద కొన్ని సీన్స్ జరుగుతాయి. ఆ కొన్ని సీన్స్ అయిపోయిన తర్వాత ఆ బండి మీద అక్కడి నుంచి స్టార్ట్ అయ్యి వస్తారు. ఇంకా మూవీ అలా పోతూ ఉంటుంది. ఫస్ట్ హాఫ్ అంతే, సెకండ్ హాఫ్ అంతే. ఇంకా యాక్టర్స్ యాక్టింగ్ విషయానికి వస్తే యాక్టింగ్ కూడా అంత గొప్పగా ఏమి లేదు. సూపర్ రాజా కావచ్చు, అతని కో యాక్టర్ వంశీ కావచ్చు, వీళ్ళిద్దరి మధ్య క్రింజ్ కామెడీ, వీళ్ళిద్దరి మధ్య కాన్వర్సేషన్ని మూవీ కింద చూపించారు. మధ్యలో ఫోన్ కాల్ వస్తుంది దీప్తి అనే అమ్మాయిది, అండ్ నెక్స్ట్ అతని లవర్ది. ఈ 4 క్యారెక్టర్స్లో మూవీ మొత్తం కంప్లీట్ అవుతూ ఉంటుంది. వాళ్ళు ఫోన్ చేయడం, ఇజ్జలో మాట్లాడటం, ఇదే జరుగుతుంది మూవీ అంతా. ఎంతసేపు చూసినా ఏమన్నా చెప్తాడా, ఏమన్నా స్టోరీ ఉంటుందా, ఏమీ ఉండదు. కొట్టుకెళ్తూ ఉంటుంది. చూసి 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 మనకు తలనొప్పి వస్తుంది తప్ప మూవీలో మాత్రం ఎటువంటి చేంజెస్ ఉండవు. అదే లాగ్ స్క్రీన్ ప్లే, అదే బోరింగ్ డైలాగ్స్, అదే క్రింజ్ కామెడీ, ఇది తప్ప ఏమీ లేదు మూవీలో. మనం ఎంతసేపు ఎతికినా ఏమీ కనపడదు కూడా. ఇంకా పక్కన థియేటర్లో ఉన్న ఆడియన్స్ అయితే తిట్టుకున్నారు లిటరల్గా. నా పక్కన అయితే నేనైతే ఇంకెప్పుడు అయిపోతుందా ఏంటి తలనొప్పి అనే పాయింట్ ఆఫ్ వ్యూలోకి వచ్చాను మూవీ చూసినంతసేపు. అంత బోరింగ్గా ఉంటుంది. అండ్ సూపర్ రాజా ఆయన ఎఫర్ట్స్ని మెచ్చుకోవాలి, కానీ ఆయన ప్రమోషన్స్లో పెట్టిన కాన్సన్ట్రేషన్ మూవీ మీద పెట్టి ఇంకొద్ది బెటర్ స్క్రీన్లు రాసుకొని ఒక మంచి మూవీ తీసుంటే ఇంకా బాగుండేది. ఈ ఖర్చు అంతా పనికొచ్చే ఖర్చులా ఉండేది. చాలామంది ఆడియన్స్ నేను ఇన్స్టాగ్రామ్లో చూసి వచ్చాను. ఇన్స్టాగ్రామ్లో 1 year నుంచి చూశాను. ఆయన్ని చూసి ఏం చేస్తాడని ఇంట్రెస్ట్తో వచ్చాను అని చెప్పారు. అండ్ నాకు లోపలికి వచ్చి తిట్టుకుంటున్నారు లిటరల్గా ఆయన్ని. అంత ఇదిగా ఉంది మూవీ, వర్స్ట్గా ఉందని చెప్పాలి. అండ్ ఇంకా ఈయనకు ఉన్న ఓన్లీ అడ్వాంటేజ్ ఏంటంటే ఈ మూవీని ఎంకరేజ్ చేసి మైత్రి మూవీస్ స్పాన్సర్ చేసి స్క్రీన్లు ఇవ్వడం. మైత్రి మూవీస్ లాంటి పెద్ద ప్రొడక్షన్ కంపెనీ వచ్చి ఇచ్చిందంటే చాలా గ్రేట్ జెస్టర్ అనే చెప్పాలి. ఎందుకంటే మూవీలో ఏం లేదు, ఏమీ ఉండదు. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు బోరింగ్, ఏమీ ఉండదు. ఇంట్రెస్టింగ్గా ఉండదు, ఏది కనపడదు. చూద్దామన్నా విసుగ్గా ఉంటుంది. అంత చిరాకు తెప్పించారు అని చెప్పాలి. ఇంకేదన్నా సంహవ్ కొద్దిగా బెటర్ అంటే కొద్దిగా మ్యూజిక్ సంహవ్ బెటర్, మ్యూజిక్ బాగుంది. ఇంకా ఎడిటింగ్ కూడా ఎడిట్ చేయడానికి ఏమి లేదు, ఎందుకంటే సింగిల్ కట్ మూవీ కాబట్టి ఎడిట్ చేయడానికి ఏమి లేదు. కొన్ని వాళ్ళ ఫాదర్ సీన్స్, వాళ్ళకి ఆ సీన్స్ ఉన్నాయి, ఆ సీన్లు ఎడిట్ చేశారు. స్క్రీన్ ప్లే అయితే చాలా బోరింగ్, చాలా ఫ్లాట్గా ఉంటుంది. అసలు చిరాకు వస్తూ ఉంటుంది స్క్రీన్ ప్లే చూస్తే. ఇంకా యాక్టింగ్ విషయానికి వస్తే వాళ్ళ హీరోయిన్ అతని ఫ్రెండ్ బండి మీద వెళ్తూ ఉంటారు. ఇంకా 2 ఫ్రెండ్స్ కాల్లో ఉంటారు. కొన్ని సీన్స్లో ర్యాండమ్గా కనిపిస్తూ ఉంటారు. నార్మల్గా వర్కౌట్ అయిపోయింది, కొట్టుకుపోయిందని చెప్పాలి. దట్స్ ఇట్ అబౌట్ ద వీడియో. మీకు కనుక మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్. టేక్ కేర్ అండ్ బాయ్.